హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం. అందరికీ క్రోధానామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఇంట్లో ఫెస్టివల్ ఎలా జరుపుకుంటున్నారండి పండగని? పిండి వంటలు వండుకున్నారు? ఏం చేసుకున్నారు? మేమైతే చాలా సింపుల్‌గా అక్క వాళ్ళైతే వచ్చారనమాట. చాలా ఇయర్స్ తర్వాత ఫెస్టివల్ అయితే జరుపుకుంటున్నాం. అది కూడా అక్క నేను కలిసి ప్రతి సంవత్సరం ఉగాది పండగ జరుపుకుంటాం గానీ, ఈ సంవత్సరం అక్క నేను కలిసి జరుపుకున్నాం. అది కూడా నాకు తెలిసి 13 ఇయర్స్ అయిపోతుందండి. అక్క నేను కలిసి ఉగాది పండగనైతే జరుపుకుని. మేమైతే చాలా సింపుల్‌గా షడ్రుచులతో ఉగాది పచ్చడినైతే చేసుకున్నాము. ప్రతి ఇంట్లో కూడా షడ్రుచుల్లాగానే అన్నీ కలగలిపి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరందరూ కూడా బావుండాలి. షడ్రుచులు ఏవైతే చేదు, పులుపు, తీపి, కారం, వగరు ఇలా ఎలా అయితే ఉంటాయో మన జీవితాలు కూడా అలానే ఉంటాయి. ఎటువంటి కష్టం వచ్చినా, చేదొచ్చినా కూడా యాక్సెప్ట్ చేయాలి. పులుపు వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. అలాగే స్వీట్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. అలాగే జీవితం కూడా అలానే ఉంటుందన్నమాట. మేమైతే చాలా అంటే చాలా బాగున్నాము. అలానే ఉంటుంది కూడా లైఫ్ కూడా. ఇక్కడ పిల్లలు కూడా ఇక్కడ దండం పెట్టుకుంటున్నారండి. విధుల అదే ఇద్దరు ట్విన్స్ లాగా సేమ్ డ్రెస్సెస్ వేసుకున్నారు ఇక్కడ. చాలా అంటే చాలా బాగా వీళ్ళిద్దరు చూసారా ఎంత బాగా దండం పెట్టుకుంటున్నారో. నేను ఆల్రెడీ పెట్టేసుకున్నాను. ఇంట్లో నేను దీపారాధన చేసేసుకున్న తర్వాత పిల్లలిద్దరూ కూడా దీపారాధన చేసుకుంటున్నారు. నాకు ఫస్ట్ నుంచి వీడియో తీయడానికి అవ్వలేదండి. నాకు వీలైనంత మట్టికి వీడియో అయితే చేశాను. ఎందుకో ఇంట్లో అందరూ ఉన్నప్పుడు మనకి వీడియో క్యాప్చర్ చేయడానికి అది ఇబ్బందిగా ఉంటుంది కదా. అన్ని పనులు చేసుకోవాలి, అలాగే పక్కన వీడియో తీసుకోవాలంటే అవ్వదు. అయిన మట్టికి వీడియోని అయితే కవర్ చేశాను ఈరోజు. మీ ఇంట్లో పిండి వంటలు వండుకున్నారు? మేమైతే చాలా సింపుల్గా అండి ఉగాది పచ్చడి చేసుకున్నాము. అలాగే తీపి కోసం సేమియా చేసుకున్నాము. అలానే లంచ్ కోసం అయితే పప్పు అది చేసామన్నమాట. అలాగే బొబ్బరొళ్ళు కూడా వేసుకున్నాము. ఇక్కడ పిల్లలిద్దరూ చూసారా ఎంత బాగా దీపారాధన చేసుకుంటున్నారు. ఇంక వాళ్ళిద్దరూ కూడా ప్రసాదాన్ని అయితే నైవేద్యాన్ని అయితే తీసుకుంటున్నారు. అదే ఉగాది పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. అన్ని ఫ్లేవర్స్ చాలా బాగా తగిలాయి కదా. విధుల నీకు ఎలా అనిపించింది ఉగాది పచ్చడి? అనిపించింది, చాలా స్వీట్గా ఉంది. దాంట్లో నీకు అన్నీ తగిలే, చేదు, పులుపు ఏమేమి తగిలే దాంట్లో నీకు? చేదు, పులుపు, స్వీట్, కారం, ఉప్పు, వగరు మొత్తం అన్నీ కూడా కలిసి ఉన్నాయండి. ప్రతిదీ కూడా నోట్లో వేసుకుంటే మిక్స్ అయిపోయాక తింటే చాలా బాగుంది. అండ్ ప్రతి ఫ్లేవరు తగులుతుంది. మన లైఫ్లో చూడండి ప్రతి కష్టము ఎలా అయితే ఫేస్ చేస్తామో అది కూడా ప్రతి ఫ్లేవరు మనకి తగులుతుంది. ఇక్కడ మరి ఇంకో దీపారాధనకి దండం పెట్టుకున్నానా దేవుడి కంటే బొట్టు పెట్టుకుంటున్నాడు చూసారా. వాడు దండం పెట్టుకోవాలంటే చాలా గొప్ప అన్నమాట. రా నాన్న దండం పెట్టుకో అంటే పెట్టుకోడు. మా పిల్లలిద్దరు ఏం కోరుకున్నారో ఒకసారి అడుగుదాం. విధులా ఏం దండం పెట్టుకున్నాను దేవుడి దగ్గర? అందరికీ మంచి జరగాలి, బాగా చదువుకోవాలి. ఆద్య నువ్వేం దండం పెట్టుకున్నావు? నాకు చదువు బాగా రావాలని. మా ఆద్య అయితే చదువు బాగా రావాలని చెప్పి దండం పెట్టుకుంది. రింకు నువ్వేం దండం పెట్టుకున్నావు? నాకు బాగా చదువు రావాలని దండం పెట్టుకున్నాను. మా రింకు కూడా బాగా చదువు రావాలని దండం పెట్టుకున్నాడు అనమాట. దేవుడి దగ్గరికి వెళ్ళాక ఏమో తెలియదు కదండి, ఏ కోరిక బుద్ధి అవుతుంది. నేనైతే ప్రశాంతంగా కూర్చుంటాను. అలా కూర్చుని దేవుడి దగ్గర దీపారాధన అంతా చేస్తాను. కానీ బాగుండాలి, కష్టానికి ఫలితాన్ని ఇవ్వాలి అనుకుంటాను తప్ప ఇది జరగాలి అది జరగాలని ఎందుకు అనిపించదు నాకు. అక్కడికి వెళ్ళాక ఏమో మర్చిపోతానేమో తెలీదు. అలాగే గుడికి వెళ్ళా సేమ్ అండి, అలా దేవుడిని చూస్తుంటాను. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలని అయితే అనుకుంటాను అనమాట. ఇక్కడ మేము ఉగాది పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇది షార్ట్ కింద తీసానండి. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి ఆల్రెడీ నైవేద్యం అంతా కూడా పెట్టేశాను. అది నాకు ప్రిపేర్ చేసే టైంలో వచ్చేసి నాకు వీడియో కొంచెం తీయడానికి అవ్వలేదు. అక్క షార్ట్ వీడియో కింద తీసిందనమాట. ఇక్కడ చూసారు ఇవంతా కూడా మామిడాకు, మామిడికాయ, బంతి పువ్వులు, అలాగే మిరియాల పొడి, కారం వేయలేదండి, మిరియాలు వేస్ట్ చేశాను. మనకి ఏదైతే న్యాచురల్ అది కారానికి మిరియాలు యూజ్ చేశాను. కళ్ళు ఉప్పు యూజ్ చేశాను, రాళ్ళు ఉప్పు అంటారు కదా అది యూజ్ చేశాను. అది కూడా నేను మళ్ళీ కుండలో చేశానండి. అప్పుడే 3 ఇయర్స్ నుంచి ఈ మట్టి కుండనే యూజ్ చేస్తున్నాను నేను. ఈ మట్టి కుండలోనే చేశాను. ఎడిషనల్ అనమాట, అంటే ఆప్షన్. మనం అట్టుపండు అండ్ ఇంకొకటి వచ్చేసి పప్పు, పుట్నాల పప్పు అంటాం కదా అది ఆప్షన్ అనమాట. మనం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే నైవేద్యం పెట్టేసిన తర్వాత
అప్పుడు వేశాను. ఏంటి బనానా వేశాననమాట. ఇక్కడ నేను ప్రిపేర్ చేసేదంతా చూపిస్తున్నాను. ఇక్కడ వీడియో క్లిప్పింగ్ ఏంటంటే ఉప్పు వేసేది మిస్ అయింది. తర్వాత మళ్ళీ యాడ్ చేశాననమాట. షడ్రుచులు అంటారు కదా! సేమ్ అలానే చాలా బాగా కుదిరిందండి ఈరోజు. మా జీవితాలు కూడా అలానే సాఫీగా సాగిపోవాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఒక్కరిదే కాదండి, ఈ వీడియో చూసిన వాళ్ళందరిది, చూడని వాళ్ళు ఎవరిదైనా కూడా ఇలానే జీవితం అంతా కూడా ప్రశాంతంగా ఎటువంటి కష్టం లేకుండా అందరి లైఫ్లో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏవైతే కోరుకుంటారో అవన్నీ కూడా నెరవేరాలి ఈ సంవత్సరం అని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉన్నారు. అంటే అక్క వాళ్ళ పాప ఇక్కడే ఉంది, అక్క ఇక్కడే ఉన్నారు. మేమందరం కలిసి జరుపుకోవడం, అది కూడా చాలా ఇయర్స్ తర్వాత జరుపుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉందనమాట. ఇక్కడ నేను హారతి దేవుడికి ఇచ్చి నేను తీసుకుని మీకు కూడా హారతి ఇచ్చేస్తున్నాను. మీరు కూడా బ్లెస్ చేసేసుకోండి. మీరు కూడా హారతి తీసుకుని మీరు కూడా దండం పెట్టేసుకోండి దేవుడికి. మా ఇంట్లో చూసారా సాయిబాబా విగ్రహం ఉంటుంది, అట్లానే బంగారపుది సాయిబాబా ఫోటో కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. అది వచ్చేసి చూసిన ప్రతిసారి కూడా ఏదో ఒక తెలియని ఫీలింగ్ ఉంటుంది. అలాగే చిన్నది లక్ష్మీదేవిది కూడా ఉంటుంది. చాలా బాగుంటుందని ఇదంతా కూడా నేను షార్ట్స్ కింద ఎందుకు తీసాను అంటే, నాకు వీడియో తీసే వాళ్ళైక అక్క షార్ట్స్లో తీసేసింది. అంటే తనకి తెలీదు లాంగ్ ఇలా అడ్డంగా తీయాలని, తను షార్ట్స్లో తీసింది. సరే అని చెప్పి నేను షార్ట్స్లో ఉన్నది అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు కూడా మళ్ళీ దీపారాధన అయితే తీసుకుంటున్నారు. అది వచ్చేసి నేను వీడియో క్యాప్చర్ చేయాలని చెప్పి దీపారాధన అయిపోయిన తర్వాత పెట్టింది. ఇది వచ్చేసి ముందు మేము దీపారాధన చేసుకున్నప్పుడు అక్క షార్ట్లో కవర్ చేసిన వీడియో అనమాట. ఇక్కడ రింకు కూడా దీపారాధన అయితే తీసుకుంటూ ఉంటాడనమాట. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలానే ప్రశాంతంగా కూడా ఉంది. హ్యాపీగా దేవుడికి దండం అయితే పెట్టేసుకున్నాం. ఇక్కడ వచ్చేసి నేను దేవుడి గది క్లీన్ చేస్తున్నప్పుడు రింకు నాకు తెలియకుండానే వీడియో తీశాడు. సరే బాగుంది కదా అని చెప్పి నేనైతే వీడియోలో కంటిన్యూ చేశాను. ఇక్కడ నేను ఏదైతే క్లీనింగ్ అయితే చేస్తున్నానో మొత్తం అదంతా కూడా చిన్న షార్ట్ వీడియో కింద తీశాడు. నేను సడన్గా పేపర్స్ తీసుకోవడానికి బ్యాక్ సైడ్ తిరిగినప్పుడు వీడియో తీస్తున్నావా నాన్న అని చెప్పి అడిగాను అనమాట. అవును మమ్మీ వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా నాకు కూడా ఒక మెమొరీ కింద ఉండిపోద్ది అనమాట. ఫస్ట్ నుంచి పూజ అంతా కూడా వీడియో క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు. ఎందుకంటే ఒక పక్కన పూజ చేసుకోవాలి, ఒక పక్కన వంట చేయాలి, నైవేద్యం ప్రిపేర్ చేయాలి, పిల్లల్ని రెడీ చేయాలి, ఆ హడావిడి అంతా ఉంటుంది కదా. దాని గురించి ఇక్కడ ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా మేము అక్క నేను కూర్చుని సరదాగా ఎలా కాల్ మాడుకుంటున్నాం అనమాట. ఇంకా నేను లంచ్దంతా కూడా వీడియో షూట్ చేయలేదండి, నాకు అవ్వలేదు. అదే చెప్పాను కదా, ఇంట్లో అక్క వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, నాకు ఇంకా కుదరలేదు. ఓ పక్కన వీడియో పెట్టుకుంటుంటే ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడానికి అవ్వట్లేదని చెప్పి చిన్న వీడియో భోజనం చేసేటప్పుడు చేస్తాను. ఈరోజు నేనైతే భోజనం అయితే రైస్ అయితే అక్క వాళ్ళే తింటున్నారు. పప్పు టమాటా వండాను, అలాగే మజ్జిగ మిరగాయలు ఫ్రై చేశాను, అండ్ వడియాలు ఫ్రై చేశాను అనమాట. ఇక్కడ పాప రింకు వీళ్ళందరూ కలిపి లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. దాంట్లోకి నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంది. నెయ్యి ఎట్లా ఉంది విధుల పప్పులోకి? చాలా బాగుంది. పప్పులోకి నెయ్యి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అలాగే వడలు కూడా వేసాను అనమాట. మార్నింగ్ టిఫిన్ కింద అని చెప్పి వడలు వేసాను. ఆల్రెడీ అంతకుముందు గోధుమ రవ్వ కాదు వర్ణూకు ఉప్మా చేశాను కానీ పిల్లలకి, అండ్ అంబలి కూడా చేసింది అక్క. వచ్చేసి అంబలి అంటే అదే రాగి జావా చేసిందనమాట. అది కూడా చాలా బాగుంది. ఇప్పుడు నైట్ రాగి జావే అనుకోవాలి యాక్చువల్గా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే సరదాగా అలా లంచ్ కూడా కంప్లీట్ చేసేసాము. మొత్తం అందరం కలిపి సింపుల్ వంటతో లంచ్ అయితే కంప్లీట్ చేసాం. బాయ్ ఫ్రెండ్స్.